ఐదవదిగా అదేమిటి అంటే విశ్వాసం ఉండాలి. ఏముండాలి చెప్పండి? విశ్వాసం. దేవునికి స్తోత్రం. విశ్వాసము లేనివాడు నావాడు కాడు. దేవుని బిడ్డలారా, స్వస్థతశాలకు వచ్చుచున్న వాళ్ళారా, నువ్వు వస్తున్నావు కదా, దేవుడు ఈ అద్భుతము చేస్తాడనే విశ్వాసంతో నువ్వు ఎక్కడికి రావాలి? ఈ రోగము స్వస్థపరుస్తాడనే విశ్వాసము, ఈ అప్పు తీర్చుతాడనే విశ్వాసము, నా బిడ్డలకు వివాహం చేస్తాడనే విశ్వాసము, నా యొక్క అంశముకు నెరవేర్చుతాడనే విశ్వాసము ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, సందేహింపక ఈ యొక్క కొండ ఎత్తబడి ఎక్కడ పడవేయబడాలి? సముద్రంలో పడవేయబడిని ప్రార్థించిన ఎడల ఏం చేయబడుతుందంట? పడుతుందా? పడదా? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసము ఉంచుట. ఎంతమందిలో విశ్వాసం ఉంది? ఈ రోజున విశ్వాసంతో ఎంతమంది వచ్చారు? దేవుని బిడ్డలారా, మీ విశ్వాసము 7 వారాలు కాదు, 7 వారాలు రావాలి. కానీ ఈ వారమే ఏం జరగాలి చెప్పండి? అద్భుతము జరగాలి. విశ్వాసంతో ఇంటికి వెళ్ళాలి, ఆ కార్యము నెరవేర్చబడాలి. నేను ఇంటికి వెళ్ళగానే దేవుడు అట్టి అద్భుతము నా పట్ల చూపించాలి, అట్టి మహిమ కార్యములు దేవుడు జరిగించబడాలి అనే విశ్వాసము కలిగిన వారు చేతులు పైకెత్తి చెప్పలు కొడతారు ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉందా? అట్టి విశ్వాసం ఉందా? దేవుని బిడ్డలారా, ఎంతమందికి విశ్వాసం ఉందో ఒకసారి చేతులు పైకెత్తండి. ఎంతమందికి విశ్వాసం ఉందో ఒకసారి చేతులు పైకెత్తండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం. విశ్వాసం అనగా ఏమిటి? ఉన్నవి లేనట్టుగాను, లేనివి ఉన్నవని రుజువు చేయటమే. ఏం చెప్పండి? విశ్వాసం. జరగని కార్యము జరుగుతుందని విశ్వాసం. జరగటానికి 0% పాసిబిలిటీ ఉన్నా జరుగుతుందని నమ్మటమే ఏం చెప్పండి? విశ్వాసం. ఆనాడు విశ్వసించారు కనుకనే వారు సింహాలను ఏం చేశారు చెప్పండి? చేల్చగలిగారు. ఎర్ర సముద్రంలో నడవగలిగారు. విశ్వాసం ఉంచారు కనుకనే దేవుని బిడ్డలారా అద్భుతాలు చూశారు. విశ్వాసం ఉంచారు కనుకనే చెరసాల్లోంచి బయటికి రాగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని సందుకు వచ్చే వారులారా, మీకు విశ్వాసం ఉందా? విశ్వాసము ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినవాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడు ఈ రోజే నన్ను స్వస్థపరుస్తాడు, ఈ రోజే దేవుడు నన్ను బలపరుస్తాడు. ఆయనకు సాధ్యమైంది ఏది లేదు. సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కీర్తి కలుగును గాక. ఒక ఆమె చెప్తుంది, అయ్యగారు నా కుమార్తె వివాహం చేశాను, మొదటి కాన్పు కుమార్తె మనవరాలు పుట్టింది. రెండవ కాన్పు ఎవరు పుట్టారు? మళ్ళీ మనవరాలు పుట్టింది. మూడవ కాన్పు మళ్ళీ మనవరాలు పుట్టింది. అల్లుడు గారు అన్నారంట, నీ కుమార్తె నేను ఏం చేయను? కాపురం చేయను. అందరూ ఆడపిల్లలు పుట్టేస్తున్నారు అని అంటే ఈవిడ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి నీకెందుకో ఈసారి నాకు మనవడితో వస్తానన్నదంట. అని ఈవిడ విశ్వాసం ఏమిటంటే షాల్కు 21 వారాలు వచ్చింది. దేవుడు మంచి మనవడిని ఇచ్చాడు. చెప్పకూడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. శుశ్రూషలకు వచ్చుచున్న వాళ్ళారా, దేవుడు చేస్తాడనే విశ్వాసం నీలో ఉందా? నీలో అట్టి ఆశీర్వాదం ఉందా? అట్టి గొప్ప స్థితి ఉందా? అందుచేతనే జనుకులు దేవదాసాయి గారు తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో 16వ కీర్తనలో 15వ కీర్తనలో అందులో విశ్వాసమును కోల్పోవద్దు. నాలోని అవిశ్వాసము పోగొట్టు దేవుడవు, నాలోని అవిశ్వాసము పోగొట్టు దేవుడవు, నా సందేహమును నా సందేహమును అనుచు నాటి దేవుడవు, దేవా మేము నమ్మదగిన వారమా సృష్టికర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ముందుకు వచ్చినట్లయితే ఈ స్వస్థతశాలలో విశ్వాసం ఉంది. దేవా ఇదిగో తండ్రి జానయ్య గారికి చెప్పించి నీవు ఇక్కడ ప్రారంభింపచేసి నీ స్వస్థతశాలను బట్టి నీకు వందనాలు. ఈ ముదనూరుపాడు స్వస్థతశాలను బట్టి నీకు స్తోత్రములు.
అనేక మందిని తీసుకుని వచ్చి నీవే స్వస్థపరిచి బలపరిచి నడిపించుచున్న విధానం బట్టి నీకు స్తోత్రములు. 7, 14, 21 వారములు చేర్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్వస్థపరచండి. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదము నీ బిడ్డలకు ఇచ్చి నీవే బలపరచమని. అదే శ్రమైనా, అదే శోధనైనా, అదే ఇరుకైనా, అదే ఇబ్బంది అయినా నీవే బలపరిచి నడిపించమని, నూరంతలుగా ఫలింపచేయమని, ఆశ్చర్య దివ్య కార్యాలు మెండుగా జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమున మిక్కిలి వినయముతో బతిమిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాతా.